మహారాష్ట్ర లాతూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. లాతూర్లోని ఓ ఫ్యాక్టరీలో ఈ విషాద ఘటన జరిగింది. విషవాయువులు పీల్చి 9 మంది కార్మికులు మృతి చెందారు. మహారాష్ట్రలోని లాతూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో విషవాయువులు పీల్చి 9 మంది మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. లాతూర్లో ఓ ఫ్యాక్టరీలో మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. లాతూర్ ఏరియాలోని ఒక ఆయిల్ మిల్లో విషవాయువులు 9 మంది కార్మికులను బలి తీసుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. కార్మికులను కొంతమందిని ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టుగా డాక్టర్లు తెలిపారు. కెమికల్ ట్యాంకులో భారీగా విషవాయువులు ఉండటంతోనే కార్మికులు చనిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు 9 మంది కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఇందులో ఫ్యాక్టరీ అధికారుల నిర్లక్ష్యం ఉంది అని బాధితులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలోని లాతూర్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంక్ను క్లీన్ చేస్తూ ఉండగా విషవాయువులు వెలువడి 9 మంది కార్మికులు చనిపోయారు. వెంటనే లోపలికి దిగిన కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కార్మికులు మృతి చెందారు అని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఘటనలో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్లే 9 మంది కార్మికులు చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనతో 9 మంది కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి కార్మికులు కూడా ఆవేదనలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాము అని పోలీసులు చెప్తూ ఉన్నారు. లాతూర్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం ఇది. ఆయిల్ ట్యాంక్ను క్లీన్ చేస్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 9 మంది కార్మికులు ఆయిల్ ట్యాంక్ను క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళారు. అయితే ఆ ట్యాంక్ అప్పటికే విషవాయువులతో నిండి ఉంది. ఆ విషవాయువుల కారణంగా 9 మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వెంటనే గుర్తించిన సిబ్బంది కార్మికులను బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. అయితే కార్మికులు అప్పటికే మృతి చెందినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనలో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోందని చెబుతున్నారు. తోటి కార్మికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.